ఆలు కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఆలుగడ్డలు అర్ధ కేజీ తీసుకొని ఉడకబెట్టుకొని పైన తోలు తీసి ముక్కలు ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక ఉల్లిగడ్డ, 3 టమాటాలు కోసి పక్కన పెట్టుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు పొడున దంచి పెట్టుకోవాలి. సగం ఉల్లిగడ్డ, అల్లము, ఎల్లిపాయ, కొత్తిమీర దంచి పెట్టుకోవాలి. పసుపు, ధనియాల పొడి, కారం, సాల్ట్, కసూరి మెత్తి, కొబ్బరి పొడి కొంచెం, నూనె 3 టేబుల్ స్పూన్లు, గరం మసాలా కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు తయారు చేసుకునే విధానం: ఇప్పుడు బాండీలు వేడైన తర్వాత నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిరకాయలు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కరివేపాకు, కసూరి మెత్తి వేసుకోవాలి. కొత్తిమీర, అల్లం, వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం, వెల్లిపాయ, కొత్తిమీర పచ్చివాసన పోయిన తర్వాత టమాటాలు, ఉల్లిగడ్డ 2 వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలపాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి టమాటా, ఉల్లిగడ్డ. 5 నిమిషాల తర్వాత ఇప్పుడు టమాటా, ఉల్లిగడ్డ 2 బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు దీంట్లో కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొన్ని నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని బాగా కలపాలి. ఇప్పుడు 5 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసుకోవాలి. మూత తీసుకొని కొబ్బరి పొడి వేసుకోవాలి. 2 స్పూన్ల కొబ్బరి పొడి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత దీంట్లోనే ఉడకబెట్టుకొని ముక్కలు చేసుకునే ఉర్లగడ్డలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆలుగడ్డలు మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు సగం స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇంకా ఆలు కర్రీ రెడీ అయిపోయింది. ఆలు కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ జొన్న రొట్టెకైనా, చపాతీలకైనా, తెల్లన్నంలోకైనా, దేనికైనా బాగుంటుంది. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.